ప్రభునందు ప్రియమైనటువంటి సౌర సారులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తున్నాను. మరలా కొంతకాలం తర్వాత మరి మీ ముందుకు రావడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి గుడ్ ఫ్రైడే ఈస్టర్ కొరకు గుడ్ ఫ్రైడే సందర్భంలో ఒక వీడియో చేసి అప్లోడ్ చేయండి అని అడుగుతున్న ఆ సహోదరుల కొరకు, అలాగే సిలువకి మోసుకొని వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుని కిందపడి లేచినప్పుడు ఒక వస్త్రంతో యేసుక్రీస్తు యొక్క ముఖం తుడిచిన మహిళ ఎవరు, ఆమె పేరేంటి అని, సిలువ వేయబడినప్పుడు యేసుక్రీస్తుతో పాటు ఇరువైపులా ఇద్దరు దొంగలు, వాళ్ళ పేర్లు, వారి ఊరికి ఏంటని చాలామంది యవనస్తులు సహోదరులు కూడా ఫోన్ కాల్ చేసి అడుగుతున్నారు. వారి కొరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చాలా వీడియోలు చేయలేదు, చాలా కాలమైంది అని అడుగుతున్న వారందరి కొరకు దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాము. లెంత్ తగ్గించడానికి కొన్ని రెఫరెన్స్లు చెప్తాము. ప్రవచనాలు ఏంటి, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు సిలువ వేయబడతారన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయని కొన్ని లేఖనాల ఆధారంగా ఈ వీడియోని చేస్తున్నాం. ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం. వీడియో చివరి వరకు చూడండి, వినండి, వీక్షించండి, మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి. మీకు అంగీకారం ఉంటే మీ ఫ్రెండ్స్ బంధువులకు షేర్ కూడా చేయవలసిందిగా యేసుక్రీస్తు వారి నామంలో మరి వినవినిచుచుండగా చిత్తగించండి. దేవుని వాక్యం చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయంలో 33వ వచనం, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మా వెనుకల్లో దేవునికరంగా చేయండి. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డా లేదా అనే విషయాలు, ఆ సిలువ పక్కన యేసుక్రీస్తు పాటు వేలాడిన ఆ దొంగలు, వారి ఉనికి, వారి పేర్లు, ఆ జాబితాని ధ్యానించటానికి సహాయపడమని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులకు, యేసుక్రీస్తు వారి నామంలో భారతదేశంలో, ప్రపంచ దేశంలో ఉన్న వారికి, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు కూడా నా శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకోవాలి అంటే అతని గూర్చి ఏ గ్రంథమైతే విశదపరుస్తుందో ఆ గ్రంథంలో ఉన్నదాన్ని పరిశీలించడం వలన ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డా లేదా అనేది సుస్పష్టంగా తెలుసుకోవాలని ఆశించినట్లయితే ఖచ్చితంగా ఈ విశ్వంలో ఉన్న ఎన్నో గ్రంథాలలో యేసుక్రీస్తు యొక్క ఉనికి మనకు అంత ఖచ్చితంగా తెలియదు. నువ్వెంతటి ఫిలాసఫర్ అయినా, ఎన్ని పిహెచ్డీలు చేసినా, ఎంత తత్వవేత్తవైనా, ఎంతటి మహనీయుడవైనా, మహానుభావుడవైనా, నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని గురించి తెలియపరిచే గ్రంథం సత్యవేద గ్రంథం బైబిల్. కాబట్టి బైబిల్లో కాకుండా నువ్వు ఏ గ్రంథంలో వెతికినా కూడా యేసుక్రీస్తు యొక్క విధి విధానాలు ఎంత మాత్రము స్పష్టంగా తెలుసుకొనలేవు. నాకు ఈ గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది, నా గ్రంథంలో ఉన్నదే నేను చదువుతాను, దాన్నే నేను నమ్ముతాను, దాని గురించి మాట్లాడతానంటే ఇక దానికంటే బుద్ధిహీనత మరొకటి ఉండదు అని మనము మొదటిగా గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మరి యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు అని ఎవరు ప్రస్తావించారు ఈ విశ్వంలో అని కనుక మనం ఆలోచిస్తే, ఇస్లామీకి చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం, ఇస్లామీ మతానికి ప్రాముఖ్యమైన గ్రంథం. కాబట్టి ఆ గ్రంథం పేరు దివ్య ఖురాన్. ఇప్పుడు ఆ దివ్య ఖురాన్లో సూరా 4 ఆయత్ 154, 157లో ఆయన సిలువపైకి ఎక్కించను లేదు, ఆయన సిలువ వేయబడను లేదు, వారు భ్రమకు గురి చేయబడిరి అని రాయబడింది. ఎవరు భ్రమకు గురి చేయబడ్డారు? క్రైస్తవులు కాదండి.
క్రైస్తవుల శిష్యులు కూడా కాదు. ఇక గురి చేయబడింది భ్రమలో ఉన్నది ఎవరంటే ఇస్లామీ సహోదరులని మాత్రమే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వారి దివ్య ఖురాన్‌లో కూడా దాదాపుగా 30 కాండాలు, 114 సూరాలు కలిగినటువంటి ఆ గ్రంథములో 4వ సూరాలో మాత్రమే ఒకే ఒక చోట రాయబడింది. దాన్ని క్రైస్తవులు నమ్మాల్సిన అవసరత లేదు. ఎందుకంటే దివ్య ఖురాన్ గ్రంథం అనేది క్రైస్తవులకు వర్తించేది కాదు. ఒకవేళ వర్తిస్తుంది అనుకుంటే అది ఇస్లామీ వారికి మాత్రమే. లేదు ఇది ప్రపంచంలో ఉన్న మానవ కోటి అందరికీ వర్తించేది అని కనుక చెప్పుకుంటే చెప్పుకోవచ్చులే, కానీ ఇస్లామీ వారు అది వాళ్ళ అభిప్రాయము. ఎందుకంటే భారతదేశము ఆర్టికల్ 19 ప్రకారంగా భావ స్వాతంత్రపు హక్కుంది కనుక వాళ్ళు ఎలాగైనా చెప్పుకోవచ్చు. కానీ దాన్ని ఖచ్చితంగా ఖురాన్ని ఇంత ప్రత్యేకమైనటువంటి గ్రంథము అని అనుకుంటున్నప్పుడు భారతదేశంలో అనేకులు మమేకమై జీవిస్తున్నప్పుడు ఎవరైనా జొరాస్ట్రియన్స్ కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ మరి దివ్య ఖురాన్ని ప్రామాణికమైన గ్రంథంగా పరిగణిస్తారా అని మనం ఆలోచిస్తే కాదని ఖచ్చితంగా చిన్నపిల్లడు కూడా చెప్తాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు సిలువ వేయబడతాడు అని తన నోటితో తానే చెప్పిన మాటలు ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఆయన గారు శరీరధారిగా ఈ లోకానికి రాకమునుపే క్రీస్తుకు పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఏమై ఉంటాడో, యేసుక్రీస్తుని పూజించే ప్రజలు ఏమై ఉంటారో, యేసుక్రీస్తుని ఎలా చంపుతారో, యేసుక్రీస్తు ప్రజలేమవుతారని ప్రవచనంలో కూడా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆ ప్రవచనాన్ని మనం, మీ దగ్గర బైబిల్ ఉంటే, నిజంగా మీరు విఘ్నులు, వక్తలు, మహానుభావులే అయితే ఖచ్చితంగా మీరు బైబిల్ని తీసుకొని పారాయణం చేయండి, అది మంచిది. అంతేగాని మూర్ఖంగా మీరు ఏది పడితే అది మాట్లాడితే ఇదే సత్యమని ఒక తప్పుడు సంకేతాలు సోషల్ మీడియా ఉందని వీడియోలు చేసి టీఆర్పీ కోసమో డబ్బులు సంపాదించడం కోసమో మీరు చేసేటివి దాని వలన దేవుని ఉగ్రత మీ మీదికి రాబోతుందనే సత్యాన్ని ఒక సహోదరుడిగా, సేవకుడిగా ఈ మాటలు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అలాంటివి వ్యాఖ్యలు, బోధనలు మీరు వెనక్కి తీసుకోవడము మంచిది. ఎందుకంటే దేవుని ఉగ్రత మీ మీదికి రాబోతుంది అని మీరు తెలుసుకోవాలి. చూడండి, జకర్య గ్రంథం క్రీస్తుకు పూర్వము రాయబడినటువంటి ప్రవచనం. జకర్య గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది: ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇది సైన్యములకు అధిపతికు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. సుస్పష్టంగా రాయబడినటువంటి ప్రవచనం. యేసుక్రీస్తు గొర్రెల కాపరిగా పిలువబడుతూ వచ్చాడు. యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఆయనని పూజిస్తున్న ప్రజలు బైబిల్లో గొర్రెలు అని సంబోధన చేయబడుతూ ఉంది. గొర్రెలు అనుకుంటే నీకు కనబడుతూ ఉన్న లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు గొర్రెలు కాదు ఇవి. గొర్రెలు అంటే ఇక్కడ మనుషులు అని సత్యవేద గ్రంథం బైబిల్కి సెలవిస్తుంది. ఒకవేళ గొర్రెలు బిడ్డలు అనుకుంటే అది నీ మూర్ఖత్వానికి నిదర్శనమవుతుంది. చూడండి, సత్యవేద గ్రంథం బైబిల్లో మరొక మాట రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. గొర్రెలు అంటే ఏంటిదో సత్యవేద గ్రంథం బైబిలు సుస్పష్టంగా విషదపరిచినటువంటి మాట. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 31వ వచనం: నా గొర్రెలు నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు. గొర్రెలు అంటే ఇక్కడ తెలివి తక్కువైన వారు, తెలివి లేనివి అని కాదు, 4 పాదాలు కలిగిన జంతువు అని కూడా కాదు. ఇక్కడ గొర్రెలు అంటే మనుషులు అని సుస్పష్టంగా సత్యవేద గ్రంథం బైబిలు సెలవిస్తున్నటువంటి మాట. నేను మీ దేవుడను, ఇది ప్రభువైన యెహోవా వాక్కు అని సత్యవేద గ్రంథం బైబిలు సెలవిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుకు పుట్టక పూర్వమే ప్రవచనాలలో ఉన్న వాక్యము ఇలా సెలవిస్తుంది. మరి యేసుక్రీస్తు
యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిలువకి అప్పగించబడక మునుపు జరిగిన విషయాలు, ఆయన ఏమని మాట్లాడుతున్నాడో, ఆయన ఏమని తన శిష్యులకు తెలియపరుస్తున్నాడో ఆ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. ప్రవచనం అండి. ఇక శిలువకు అప్పగించబడక పూర్వమే యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి ప్రవచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదురు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభు అదే వాక్యాన్ని మరలా ఎత్తి ఎక్కడ చెప్తా ఉన్నాడు. ఇకపోతే మార్కు కూడా ఈ విషయాన్ని రాస్తాడు. 14వ అధ్యాయము యేసుక్రీస్తు గురించి రాస్తున్నటువంటి సువార్తలలో మార్కు అనే భక్తుడు కూడా ఈ విషయాన్ని రాస్తాడు. 14వ అధ్యాయంలో మార్కు సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఈ వాక్యము రాయబడింది. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడదురు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు తనను గూర్చి రాయబడిన లేఖనమును ఆయన తిరిగి ఎత్తి ఆ ప్రజలను అర్థమయ్యేలాగా ఉచ్చరిస్తున్నట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. యేసుక్రీస్తు శిలువ వేయబడడానికి పూర్వం బంట్రౌతులు ఆయనను పట్టుకోవడానికి వచ్చారు. పట్టుకోవడానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు వాలంటరీగా వారికి తనను తాను అప్పగించుకున్నాడు, పారిపోలేదు. వారు మీరు ఎవరిని వెతుకుతున్నాడని అడిగాడు. నజరుడైన యేసుని మేము వెతుకుతున్నాము అని వారు చెప్పినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి పారిపోలేదండి. నిజంగా అయితే తప్పు చేసిన వాడు చంపబడడానికి చంపించడానికి వస్తున్నప్పుడు, తీసుకొని వెళ్ళని శిక్షించడానికి వస్తున్నప్పుడు తప్పు చేసిన వాడు తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు తప్పు చేయలేదు. కొంతమంది మత ఛాందసవాదులు యేసుక్రీస్తు సిలువేస్తుంటే తనను తాను కాపాడుకోలేకపోయాడు, కొరడాల దెబ్బలు కొట్టించుకున్నాడు, సిలువ మోసాడు, మేకులు కొట్టించుకున్నాడు, 3 మేకులు పీక్కోలేకపోయాడు, మమ్మల్ని ఏమి రక్షిస్తాడు, మమ్మల్ని ఏం కాపాడుతాడు, మా దేశానికి చెందినవాడు కాదని చాలా మూర్ఖంగా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నటువంటి మత ఛాందసవాదులు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, భారతీయుడిగా ఒక సహోదరుడిగా ప్రేమతో ఈ మాటలను మీకు విన్నవించుచుండగా సదుద్దేశంతో, సద్భావంతో, త్రికరణ శుద్ధితో మీరు ఈ మాటలను యొక్క సారాంశాన్ని, సత్యాన్ని గ్రహించవలసిందిగా ఈ మాటలు మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. కాబట్టి ఆయన్ను పట్టుకోవడానికి వచ్చిన వారు భయపడ్డారు, నేల మీద పడ్డారని రాయబడింది. నేల కాబట్టి సత్యాన్ని మనము గ్రహించుకోవడము ఎంతైనా మనకు అవసరమండి. యేసుక్రీస్తు ప్రభుని నేల మీద పడిన విధానము చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విధానం. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన్ను పట్టుకోవడానికి వచ్చిన వారు 4 రకాల జాబితాలో వచ్చారండి ఆయన్ని పట్టుకోవడానికి. కాబట్టి సత్యవేద గ్రంథం బైబిల్లో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయనను
పట్టుకోవడానికి వీలవలేనటువంటి పరిస్థితి వారికి కలిగినట్టుగా సత్యవేద గ్రంథం బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. అసలు వచ్చింది ఎందుకంట, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగినప్పుడు నజరేయుడైన నజరేయుడైన యేసు అంట. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన సహోదరి సహోదరులారా, సత్యవేద గ్రంథంలో రాయబడుతున్నటువంటి సంగతులు బహు స్పష్టంగా ఉన్నాయి. ఆయనను పట్టుకొని సిలువకి అప్పగించారు. బుధవారం పట్టుకున్నారు, బుధవారము గురువారము తీర్పు జరిగింది, శుక్రవారము ఆయనను సిలువ వేస్తూ వచ్చారు. బైబిల్లో సుస్పష్టంగా అన్ని ఆధారాలు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 20:19 చూస్తే 20:19 ఇలా రాయబడింది, ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరల లేచును. యేసుక్రీస్తు ప్రభు ఆయనకు ఏ విధముగా శిలువ మరణం సంభవించబోతుందో ముందుగానే తెలుసుకున్నటువంటి వాడుగా ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ మాటను తన నోట ఆయనే తన శిష్యులతో చెప్తున్నట్టుగా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. 26వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 20:19 ఉన్న ఈ వాక్యమే 26వ అధ్యాయంలో 2వ వచనాన్ని కనుక మనం చూస్తే, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియజేయుచున్నానని చెప్పెను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 3వ వచనం, ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయాపను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఇలా మాయోపాయం అంటండి. కాబట్టి యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి వాస్తవికంగా ఆయన ఎటువంటి నేరస్తుడు కాడు. అయినప్పటికీ మరి ఎందుకు ఆయన సిలువ వేస్తూ వచ్చారు, ఎందుకు సిలువ వేయబడవలసిన ఆవశ్యకత ఏర్పడుతూ వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 3వ భాగంగా చూస్తాం. 27వ అధ్యాయము 23వ వచనం 26వ వచనాన్ని చదువుతానండి. 23, 26వ వచనం. 23వ వచనం, అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరలా ఎక్కువగా కేకలు వేసిరి. 26వ వచనం కనుక మనం చూస్తే అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించెను. ఎన్ని ఆధారాలు ఉన్నాయో చూడండి. ఎవరో సిలువ వేయబడలేదు అని మా గ్రంథంలో ఉంది అనంత మాత్రాన క్రైస్తవ సమాజము ప్రపంచంలో ఉన్న మానవ కోటి దాన్ని నమ్మవలసిన ఆవశ్యకత ఎంత మాత్రమునూ లేదండి. ఒకవేళ నమ్మితే వారు నమ్మండి, నమ్మలేకపోయినారంటే వాళ్ళు ఒక బుద్ధిహీనులని మనం అనుకోవడమే తప్ప వారు విఘ్నులు అని అనుకోవాల్సిన ఆవశ్యకత ఎంత మాత్రమునూ లేదు. వారు ఏం రాసుకున్నారో వాళ్ళు ఏం చేసుకున్నారో అది మనకు అనవసరం. యేసుక్రీస్తుని గురించి విశదపరిచే గ్రంథం ఏదంటే బైబిల్. కాబట్టి బైబిల్లో ఏముందో అదే ప్రామాణికం అవుతుంది. కానీ ఈ లోకంలో ఏ దేశంలో రాజ్యాంగంలో ఏముందో దాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు. మన దేశ రాజ్యాంగంలో ఏముందో దాన్ని మనం పాటించవలసిన వారమై ఉన్నాం. మన దేశ రాజ్యాంగంలో రాయబడిన సంగతిని మనం ఉల్లంఘిస్తే దానికి శిక్షను అర్హులమవుతాము, శిక్షకు. కాబట్టి మన దేశం నుండి మన దేశ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. అలాగే యేసుక్రీస్తుని గురించి చెప్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి గ్రంథం సత్యవేద గ్రంథం బైబిల్. కాబట్టి బైబిల్లో రాయబడిన సంగతులే ధ్యానించాలి, నమ్మాలి తప్ప ఏ గ్రంథంలోనో ఉంది
ఎక్కడో ఉంది అంటే దాన్ని ఎంత మాత్రమును క్రైస్తవులు నమ్మాల్సిన అవసరం లేదు. అలాగనుకుంటే మరి హిందూ సాహిత్యము, హిందూ గ్రంథాలు ఏమేమో చెప్తున్నాయి, అవన్నీ మరి ఇస్లామీ సహోదరులు నమ్ముతారా? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే మరి భారతదేశంలో ప్రముఖమైనటువంటి నామము మరి వాల్మీకి రామాయణమే ప్రామాణికమైనటువంటి గ్రంథం అని నమ్ముతున్నారు. మరి రాముడు మాత్రమే దేవుడని నమ్ముతున్నారు. మరి హిందువులు చెప్తున్న ఈ మాటని ఇస్లామీ వారు కూడా నమ్ముతారా? ఒకవేళ వారు కూడా నమ్ముతాను అంటే ఖురాన్ గ్రంథంలో రాయబడిన మాట క్రైస్తవులు ప్రపంచ దేశంలో ఉన్నవారు కూడా యేసుక్రీస్తు సిలువ వేయబడలేదంటే నమ్మాల్సి వస్తుంది. మరి వారు రాముడు దేవుడు, వెంకటేశ్వర్లు దేవుడు, శివుడు దేవుడు అని ఇంతగా భారతదేశంలో ఉన్నవారు నొక్కి చెప్తున్నప్పుడు నమ్మగలుగుతున్నట్లయితే నిజమేనండి. ఇంతమంది చెప్తున్నప్పుడు మనం నమ్మకపోతే ఎలాగా? అల్లా దేవుడు కాదు, వారు చెప్పిందే దేవుడు అని నమ్ముతున్నారన్నట్లయితే బైబిల్లో ఖురాన్లో రాయబడినటువంటిగా యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు అంటే నమ్మొచ్చండి. నమ్మగలరా? మరి రాముడు దేవుడు అంటే నమ్మగలరా? శివుడు దేవుడు అంటే నమ్మగలరా? వెంకటేశ్వర్లు దేవుడు అంటే నమ్మగలరా? నమ్మితే చెప్పండి. ఆ విషయాన్ని మేము నమ్ముతున్నామండి, అందుకనే యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడలేదు అనేది కూడా నమ్ముతున్నామంటే అప్పుడు కాస్త ఆలోచిస్తాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, యేసుక్రీస్తుని గురించి ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా శరీరధారి ఉన్న దినాల్లో కూడా చెప్పాడు. కొన్ని క్షణాల్లో అప్పగించబడతాడు అన్నటువంటి విషయాలు కూడా ఆయన చెప్పుతున్నట్టుగా ఇక్కడ ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఇదే వాక్యాన్ని మార్కు గారు కూడా రాశారండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 14వ వచనము 15వ వచనంలో చూస్తే, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం, అందుకు పిలాతు ఎందుకు ఇతడు ఏ చెడు కార్యము చేసినని వారిని అడగగా వారు వానిని సిలువేయమని ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకై మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయమని అప్పగించెను. ఎన్ని చోట్ల ఉందో చూడండి, ఎన్ని ఆధారాలు ఉన్నాయో చూడండి. లూకా గారు కూడా రాశారండి. లూకా సువార్త 23వ అధ్యాయము 21వ వచనం 23వ వచనంలో కనుక మనం చూడగలిగినట్లయితే, లూకా సువార్త 23వ అధ్యాయము 21వ వచనం 23వ వచనంలో చూస్తే, వారు వీనిని సిలువ వేయమని కేకలు వేసిరి. 20లో పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడెను. అయితే 21, వారు వీనిని సిలువ వేయమని కేకలు వేసిరి. ఇక్కడ పిలాతు గవర్నర్ ఉన్నాడండి. ఎవడో అనామకుడు రహస్యమైన స్థలంలో జరగలేదు. ఒక దేశం యొక్క గవర్నరు పిలాతు ఉండగా పిలాతు సముఖంలో జరిగిన ఈ మాటను నమ్మాలా? లేదంటే ఖురాను సుర 4:154, 157లో ఉన్నటివి నమ్మాలా? ఒకసారి విఘ్నులు వక్తలు ఆలోచించవలసిందిగా ఈ విషయాన్ని మీ గమనాన్ని తీసుకొని వస్తున్నాను. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. మరి ఎవరు చెప్పింది నమ్మితే సత్యమైంది? మరి ఈయన మాత్రమే కాదు, 4వ సువార్తికుడు యోహాను గారు కూడా రాశారు. 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనము 16వ వచనాన్ని కూడా చదివినట్లయితే, 6వ వచనం 16వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం, ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. ఇక్కడ చూస్తే 16వ వచనం కనుక మనం చదివినట్లయితే, 16వ వచనంలో అప్పుడు సిలువ వేయుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. చూడండి, ఇక్కడ గవర్నర్ పిలాతు అప్పగిస్తున్నాడని 4 సువార్తికులు రాశారు. మరి ఏది నమ్మితే సత్యమవుతుందో విఘ్నుడు వక్తలైన మీ అందరికీ ఈ విషయాన్ని సుస్పష్టంగా విశదపరుస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తుని సిలువ వేయడానికి
ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఎందుకు యేసు సిలువ వేయబడ్డాలో అనేది ఒక రెఫరెన్స్ చూద్దాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయంలో 14వ వచనంలో ఇలా రాయబడింది. 13వ వచనంలో 14వ వచనంలో మనం ఇలా చదువుతాం. అతడు ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడైన కయాపాకు మామ. కయాప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ప్రజలందరి మానవాళి పాప పరిహారార్థమై ఒకరు మరణించాలా? ఎవరు మరణిస్తే సరిపోతుంది అంటే, ఏ పాపము లేనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మరణిస్తే అది సరిపోతుంది అన్నట్టుగా ఇక్కడ బైబిల్లో మనకు ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో మనకు ఆధారాలు కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన ఏంటంటే, బైబిల్ ఆధారాలు ఉన్నాయి. ఒకడు ప్రజలందరి కొరకు మరణించాలంట. ఎవరా ఒకరు? ఆ ఒక్కరే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే నీతిమంతుడు, నిందారహితుడు, పరిశుద్ధుడు కనుక ఏ దోషము లేదు ఆయన జీవితంలో, జననంలో కానీ జీవితంలో కానీ. ఆయన రక్తంలో కాబట్టి ఆయన రక్తము మానవాళి పాప విముక్తిని కలిగించగలదు, దోషములన్నిటినీ పరిష్కరించగలదు. అందుకే ఆయన మరణించడము ఆవశ్యకమని యోహాను సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట. కాబట్టి యేసుక్రీస్తు ఈ విధంగా సిలువ వేయబడ్డాడు అనేది ఖచ్చితంగా సుస్పష్టంగా అర్థమవుతూ ఉన్న విషయం. అయితే యవనస్తులు కొంతమంది ప్రశ్నించినటువంటి ప్రశ్న ఏంటంటే, మరి యేసుక్రీస్తు సిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు మరి ఆయన ముఖాన్ని తూర్చిన స్త్రీ పేరేంటి? ఆ ఇరువురు దొంగల ఉనికి ఏంటి? వారి పేర్లేంటి అని అడిగిన కారణం చేత ఈ మాటలను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే, యేసుక్రీస్తు సిలువ మోస్తూ కింద పడుతున్న సమయం, లేచిన సమయంలో ఒక స్త్రీ తెల్లని వస్త్రంతో ఆయన ముఖాన్ని తూర్చినట్టుగా కరుణామయుడు సినిమాలో చాలామంది చూశారు కనుక ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ స్త్రీ పేరు ఏమి అని. ఆమె పేరే వెరోనికా. ఆ స్త్రీ పేరు వెరోనికా. బైబిల్లో రాయబడినంత మాత్రాన ఆధారాలు లేవు అనుకోబోకండి. ఒకవేళ లేవనుకుంటే అది బుద్ధిహీనులు అవుతారు. చరిత్రకారుడు, మరి మొదటి యూదా చరిత్రకారుడు జోసిఫస్ అనే చరిత్రకారుడు ఎన్నో ఆధారాలు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి రాశాడు. కాబట్టి ఒకవేళ మీరు జోసిఫస్ రచనలు తీసుకొని చదువుకోగలిగితే యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం ఎన్నో మీకు సుస్పష్టంగా అర్థమయ్యే విషయంగా ఉంది కనుక మీరు జోసిఫస్ గారు రాసిన రచయిత రాసిన పుస్తకాలను తీసి చదువుకోండి. లేదంటే యూట్యూబ్లో కానీ నెట్లో కానీ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చూడవచ్చు. ఇకపోతే మరి ఆ ఇద్దరు దొంగలు ఎవరంటే వారు యూదులే. ఆ దొంగలు ఇద్దరు యూదులే. కుడివైపున మరి సిలువ వేయబడినటువంటి దొంగ పేరు డిస్మాస్. యూదుడే. ఒక గొప్ప ధనవంతుని కుటుంబంలో పుట్టినటువంటి డిస్మాస్కి ఒక దరిద్రత కలిగినటువంటి మరొక యూదుడితో, అంటే ఎడమ వైపున ఉన్న సిలువ వేయబడిన దొంగ గెస్టాస్ అనే దొంగతో స్నేహం ఏర్పడింది. డిస్మాస్ అనే ఒక ధనవంతుడికి గెస్టాస్ అనే ఒక దొంగతో స్నేహం ఏర్పడింది కనుక వారు ఇరువురు మరి కలిసి జీవించిన కారణం చేత మరి డిస్మాస్ కూడా నేరస్తుడిగా పరిగణించబడుతూ వచ్చాడు. చివరికి వారి జీవితాన్ని బట్టి, అలవాటు పడిన స్నేహాన్ని బట్టి డిస్మాస్ కూడా ఒక నేరస్తుడు అవుతూ వచ్చాడు. చివరికి ఆ ఇరువురు ఒక మహిళను చంపిన కారణం చేత పట్టుబడుతూ వచ్చారు రోమా ప్రభుత్వంలో. అంత మాత్రమే కాదు, వారు చెరసాలలో వేయబడి సిలువ వేయబడుతున్న దినములకి దాదాపు వారి వయసు, డిస్మాస్ గెస్టాస్ అని వారి వయసు, ఆ ఇద్దరు దొంగల వయసు 45 సంవత్సరాలని కొన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు కంటే దాదాపు వీరు 12 సంవత్సరాలు పెద్దవారు. ఎందుకంటే యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల కాలంలో
సిలువ వేయబడ్డాడు. అంటే వీరు సిలువ వేయబడుతున్న సమయము దాదాపుగా 45 సంవత్సరాలు కనుక యేసుక్రీస్తు కంటే శారీరకంగా 12 సంవత్సరాలు పెద్దవారు అని అర్థమవుతుంది. అయితే సిలువ వేస్తున్నప్పుడు రోమా ప్రభుత్వ అధికారులతో డిస్మాస్ యొక్క తల్లి ఎంత డబ్బైనా ఇస్తానో నా కుమారుని విడిచిపెట్టండి అని బ్రతిమిలాడినటువంటి విధానాలు కూడా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. కానీ వారు ఆమె డిస్మాస్ యొక్క తల్లి బ్రతిమలాడింది వారు నిరాకరించి ఆ ఇరువురిని సిలువ వేసినటువంటి పరిస్థితి మరి మనకు రోమా ప్రభుత్వంలో ఆ కపాలమనబడిన స్థలం మనం చూసాము. లూకాసు వార్త 23:33 వచనములో వారు యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడుతూ వచ్చినటువంటి విధానము మనకు కనబడుతుంది. ఇకపోతే ఆయనను సిలువ వేసినప్పుడు మధ్యాహ్నం 12 గంటలైందని 3 గంటలకు సిలువ వేశారని ఇలా రకరకాలుగా బోధకులు, వర్తమానికులు, రెవరెండ్లు, రైట్ రెవరెండ్, మెరిట్ రెవరెండ్, బిషప్పులు కూడా బోధిస్తున్నారని కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతూ వచ్చారు. మరి యేసుక్రీస్తును సిలువ వేసినటువంటి విధానము కనుక మనం పరిశీలన చేస్తే, సిలువ వేయబడినటువంటి విధానం కనుక మనం పరిశీలన చేస్తే మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనములో ఆయనను సిలువ వేసినప్పుడు ఉదయం 9 గంటలైంది అని రాయబడింది. పగలు 9 గంటలు అని రాయబడింది. అంటే ఉదయం 9 గంటలకు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు. అంటే దాదాపు 6 గంటలు ఆయన భూమికి ఆకాశాన్ని మధ్యలో వేలాడదీయబడిన వాడు అని మనకు అర్థమవుతుంది. ఈ 6 గంటల్లో ఆయన దాదాపు 7 మాటలు మాత్రమే మాట్లాడాడని మనకు బైబిల్ ఆధారాలు ఉన్నాయి. అవి కాకుండా ఇంకా మాట్లాడాడని ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ విషయాలు మనకు అంత ప్రస్తావన అవసరం లేదు. అయితే ఎటకెలకు ఒక్కొక్క మాట మాట్లాడడానికి దాదాపు 52 నిమిషాల కాలము పట్టింది ఒక్క మాట మాట్లాడడానికి. ఎంత వేదన చెందింటాడో ప్రియమైన క్రైస్తవులారా, సహోదరులారా ఆలోచించవలసిందిగా ఒక సహోదరుడిగా, సేవకుడిగా ఈ మాటలు మీ గమనంలో తీసుకొస్తున్నాను. ఈ సత్యాన్ని గ్రహించండి. ఎప్పుడు కూడా 12 గంటలకి 3 గంటలకి అని తప్పుడు బోధ చేయకండి. క్రైస్తవ సమాజానికి, సంఘానికి, నీ ముందు కూర్చున్న ప్రజలకి సరైన బోధ వాక్యాన్ని నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా స్పష్టంగా గ్రంథాన్ని చదివి ప్రజలకు అర్థమయ్యేటట్టు మీరు చదివి బోధించవలసిందిగా ఒక సహోదరుడిగా ప్రేమపూర్వకంగా ఈ మాట మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. ఇకపోతే మరి ఎందుకు ఈ ఈ ఈ సిలువ వేయబడి యొక్క అనుభూతి ఏంది? ఆ 2వ మాటలో ఉన్న ప్రత్యేకత ఏంది? ఆ 2వ మాటకి ఆ దొంగకు మాత్రమే సంబంధం ఉందా, లేక యావత్ మానవ కోటికి సంబంధం ఉందా అని కనుక మనం పరిశీలన చేస్తే రండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం నుండి మనం కొన్ని మాటలను పరిశీలన చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం నుండి ఇలా రాయబడింది. అయితే 2వ వాడు వారిని గద్దించి, మొదటివాడు ఏమన్నాడంటే, వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు 39 ఆయనను దూషించి, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పను. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? అంటే ఇక్కడ 2వ వాడు అనగా కుడివైపున ఉన్నవాడు దేవుని భయం కలిగిన వాడిగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి మాట సిలువ వేలాడదీయబడినప్పుడు యేసుక్రీస్తు ఆయనను హింసించిన వారిని చూసి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించండి అనే మాట ఎప్పుడైతే ఆ 2వ దొంగ, కుడివైపునున్న దొంగ విన్నాడో, మేమైతే ఇంత వేదన చెందుతున్నాం, మాకు తాళ్లతో మాత్రమే కట్టేశారు, ఎంతో టైట్గా, మరి వేదన చెందుతూ ప్రాణం విలవిల్లాడుతూ వేదన చెందుతుంటే ఈయన మేకులు కొట్టబడి, కొరడాలతో కొట్టబడి, మాంసము రక్తము అంత పోతూ ఉంటే కూడా ఇంత ప్రశాంతంగా, ప్రేమగా, ఇంత నిర్మలముగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? కాబట్టి ఈయన చాలా గొప్పవాడు, ఈయన మహనీయుడని ఆ 2వ దొంగ హృదయంతరంగంలో పరివర్తనము చెందినవాడిగా ఉన్నాడు. అందుకే మొదటి దొంగను గద్దించాడు. అదే శిక్షల విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? అంటే ఆయన దేవుడు యేసుక్రీస్తు అని ఇక్కడ తన హృదయంతరంగంలో కార్యము జరిగింది అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది.
కాబట్టి ఇప్పుడు ఈయన 41వ వచనం అంటాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. 42లో అంటున్నాడు, ఇప్పుడు ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని యేసుక్రీస్తు ప్రభుని తన హృదయంతరంగంలో మార్పు చెందాడు, పశ్చాత్తపడ్డాడు. యేసుక్రీస్తు అంతరక్షకుడు అంగీకరించాడు, దేవునికి భయపడ్డాడు. అందుకే ఇంత మాధుర్యంగా రిపెంటెన్స్ కలిగిన వాడిగా ప్రేమపూర్వకంగా ఆయనను చివరిగా అర్జిస్తున్నట్టుగా ఈ 42వ వచనం మనకు అర్థమవుతుంది. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అడిగాడు. అయితే 43వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పగా నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. బందిపోడు దొంగలు, క్రూరులు, మూర్ఖులు, నీచులు, నికృష్టులు, దూషణ భాషలు, చెడుతనము, అక్రమము, అన్యాయము, చేతులతో, కాళ్ళతో, తలంపులతో, ఊహలతో, ఉద్దేశములతో, త్రాగుడుకు, మటకాలకు, జూదాలకు, వ్యభిచారానికి, దొంగతనానికి, హత్యలకు మరి బానిసలుగా జీవిస్తూ త్రాగుడుకు, ఇలాంటి నీచంగా చెడిపై భ్రష్టు పట్టిపోయి శిక్ష అనుభవిస్తూ నరకానికి వెళ్ళవలసినటువంటి ప్రజలమైన మనందరినీ కూడా ఈ కుడివైపునున్న దొంగ ఎలాగైతే తను పశ్చాత్తాపం పొంది యేసుక్రీస్తుని అడిగినప్పుడు తన పాపమును క్షమించబడి నువ్వు నాతో కూడా నిత్యరాజ్యంలో ఆ పరదేశంలో ఉంటావు, నీకు ఆ నరకము యమగుండము తప్పిపోతుంది అని ఆయన సాక్ష్యం పొందినట్టుగా ఎలాగైతే ఉందో అలాంటి నీచులమైన మనందరి కొరకే మనల్ని విడిపించి నరకం తప్పించి మోక్షంలో చేర్చడానికి, పరలోకంలో చేర్చడానికే ఆయన చివరి రక్తము మట్టు మన కొరకు మన ధారపోస్తే ఆ శిలువ యాగం బలియాగముగా చేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజుడై తిరిగి లేస్తూ వచ్చాడు. అందుకే ఆయన ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, పాప క్షమాపణ ఇస్తానని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రేమైన సోదరి సోదరుడా, గుడ్ ఫ్రైడే అంటే ఒక వ్యక్తి చనిపోతే అది బ్యాడ్ ఫ్రైడే అవుతుంది. మరి యేసుక్రీస్తు చనిపోయిన ఈ దినం 52 శుక్రవారాలు వస్తాయి క్యాలెండర్లో. మరి ఈ వారమే ఎందుకు గుడ్ ఫ్రైడే అయిందంటే యేసుక్రీస్తు మరణము యావత్ మానవ కోటికి అది ఎంతో శుభప్రదమైనది కనుక ఆ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా, శుభ శుక్రవారముగా పరిగణించబడుతూ వచ్చింది. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజైనా నీ బ్రతుకులో ఈ వర్తమానమేనైనా ఆ 2వ దొంగ, కుడివైపున దొంగ పరివర్తనం చెందినట్టు నీ జీవితాన్ని మార్చుకుంటే, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే, యేసు నామముని నువ్వు అంగీకరిస్తే ఆయన నీ విమోచకుడు, నీ రక్షకుడు. కాబట్టి రాయబడింది మా అపోస్తల కార్యం 4:12 ఆకాశం క్రింద భూమిపైన మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ కలలేదు కానీ అత్యున్నతంగా హెచ్చింపబడిన యేసుక్రీస్తు నామములనే మనం రక్షింపబడాలా. కాబట్టి ఆయన కొరకు చివరి రక్తం పట్టు ధారపోసాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన సోదరి సోదరుడా, ఇది నీకు అనుకూల సమయము, ఇది నీకు రక్షణ దినం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారి ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందదురు. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ మాటలు విన్న వారిలో కార్యం చేయండి. గుడ్ ఫ్రైడే యొక్క అనుభవం, మరి ఆ 2 దొంగల యొక్క ప్రత్యక్షతలు విన్నవారు ఆత్మీయమైన అనుభవంలోనికి రావాలని తీర్మానం చేస్తున్న వారిని గొప్ప రక్షణలకు నడిపించి మరణం నరకం తప్పించి మీ రాజ్యానికి వారసులుగా చేయమని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.